హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయిన నాగేంద్రన్స్ హనీమూన్ అనే మలయాళం వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. 1978లో నాగేంద్రన్, సోమన్ అనే ఇద్దరు వ్యక్తులను చూపిస్తారు. వాళ్ళ ఇద్దరు ఒక పోలీస్ నుంచి తప్పించుకొని పారిపోతారు. అప్పుడు నాగేంద్రన్ సోమన్తో, ఆ పోలీస్ వాడు మనల్ని వదిలిపెట్టడు. నా అంతరాత్మకు ఇష్టం లేకపోయినా నాతో చాలా తప్పులు చేయించావు. మళ్ళీ నా మొహాన్ని వాళ్ళకి చూపించలేను. నేను బ్రతకను అంటాడు. అప్పుడు సోమన్, ఆగరా, మనం ఇన్ని రోజులు కష్టపడింది చావడానికా? నువ్వు విదేశాలకు వెళ్తావు, చాలా గొప్పవాడివి అవుతావు. ఇదిగో నీకు చివరిసారి చెప్తున్నాను, చావో రేవో తేలిపోవాలి. ఎలా అయినా మనం అనుకున్నది సాధించాలి అంటాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే నాగేంద్రన్ వాళ్ళ అమ్మ ఉదయాన్నే నిద్రలేచి నాగేంద్రన్కి అన్ని పనులు చేసి పెట్టి మళ్ళీ ఈ వయసులో కూడా పొలం పనులకు వెళుతుంది. అయితే నాగేంద్రన్కి చాలా బద్ధకం, లేటుగా నిద్రలేస్తాడు. తర్వాత నాగేంద్రన్ స్నానం చేసి దేవుడి దగ్గర ఉన్న ముంతలో 5 పైసలు 10 పైసలు బిళ్ళలను తీసుకొని బయటకు వెళ్ళాలని చూస్తాడు. అప్పుడు నాగేంద్రన్ వాళ్ళ కోళ్ళు 3 గుడ్లు పెట్టడంతో వాటిని తీసుకొని ఒక హోటల్కి వెళ్తాడు. ఆ 3 కోడిగుడ్లు అక్కడ పెట్టి హోటల్ ఓనర్ వైపు చూస్తాడు. దానితో ఆ హోటల్ ఓనర్, ఆ కోడిగుడ్లకి మటన్ కూర, చికెన్ పరోటా ఏమీ రావు, 3 దోశలు మాత్రమే వస్తాయి అని చెప్పి దోశలు తెచ్చి పెడతాడు. అప్పుడే రోసీ అనే అందమైన క్రిస్టియన్ అమ్మాయి అక్కడికి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అమ్మాయినే చూస్తూ ఉంటారు. తర్వాత నాగేంద్రన్ ఆ 3 దోశలు తిని బాగా నిద్రపోతూ ఉంటాడు. అప్పుడు సోమన్ పాలు తీసుకొని అక్కడికి వెళ్తాడు. కానీ నాగేంద్రన్ నిద్రపోవడం చూసి, నిట్ట మధ్యాహ్నం నిద్ర ఏంటిరా అని నాగేంద్రన్ని నిద్రలేపుతాడు. అయితే సోమన్ నాటకాలు వేస్తూ ఉంటాడు. సోమన్, నిన్న నాటకం అదరగొట్టాను, 7 పేజీల డైలాగ్స్ చెప్పి పడేశాను అని చెప్తాడు. తర్వాత సోమన్, ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం చూశాను, నువ్వు నాతో పాటు వస్తే మంచి కోడి పలావ్ పెట్టిస్తాను అని అంటాడు. నాగేంద్రన్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, అందుకని సరే వెళ్దాం పదా అని అంటాడు. అలా దారి మధ్యలో ఇద్దరూ వెళ్తూ ఉండగా నాగేంద్రన్ వాళ్ళ మేనమామ కూతురు జానకి కనిపిస్తుంది. అయితే జానకి నాగేంద్రన్ని ఇష్టపడుతూ ఉంటుంది. మా నాన్న నీకు నాకు చైత్రమాసంలో పెళ్లి చేస్తాడట అని నాగేంద్రన్తో చెప్పుతుంది. అప్పుడు నాగేంద్రన్, పగటి కలలు కనకు, నాకు ప్రశాంతత కావాలి, పెళ్లి చేసుకుంటే ప్రశాంతత ఉండదు, పెళ్లి గిల్లి ఏమీ లేదు అని అంటాడు. దానితో జానకి చాలా బాధపడి ఏడుస్తుంది. ఆ రోజు నైటు నాగేంద్రన్, సోమన్ ఇద్దరూ కోడి పలావ్ తిని ఆమెన్ అనే ఒక వేశ్య ఇంటికి వెళ్తారు. అప్పుడు సోమన్ ఆ వేశ్య ఇంటిలోకి వెళ్తాడు. కానీ నాగేంద్రన్ నేను రాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు సోమన్ తన నాటకాల బ్యాచ్ని వేసుకొని హోటల్కి వెళ్తాడు. అక్కడ నాగేంద్రన్తో, మన ఫ్రెండ్ పౌరుష్ గాడు కువైట్ నుంచి వచ్చాడు అని చెప్తాడు. అందుకని ఆ రాత్రి ఇద్దరు పౌరుష్ ఇంటికి వెళ్తారు. అక్కడ పౌరుషిని చూసి నాగేంద్రన్, నువ్వు చాలా గొప్పవాడివి అయ్యావురా అని అంటాడు. అప్పుడు పౌరుష్, నేను కువైట్ వెళ్ళాక నా 3 చెల్లెలకు బాగా పెళ్లి చేశాను, మా అమ్మని చూసుకోవడానికి కూడా 2 పని మనుషుల్ని పెట్టాను అని చెప్తాడు. తర్వాత పౌరుష్, నేను రోసిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, అందుకు మీరే సహాయం చేయాలి అని అంటాడు. అప్పుడు సోమన్, అది అంతా నేను చూసుకుంటాను, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్తాడు. కొద్దిసేపటి తర్వాత పౌరుష్ ఆమెన్ ఇంటికి వెళ్ళి తనతో శారీరకంగా కలుస్తాడు. నాగేంద్రన్ బయట ఎవరూ రాకుండా కాపలా కాస్తూ ఉంటాడు. అప్పుడే ఆమెన్ ఇంటికి చెట్టినాయన్ అనే వ్యక్తి ఆమెన్ ఇంటికి వస్తాడు. అది చూసి నాగేంద్రన్ చాలా టెన్షన్ పడతాడు. ఎందుకంటే ఆమెన్ చెట్టినాయన్తో తప్ప ఇంకెవరితో పడుకోకూడదు, అలా ఎవరైనా పడుకుంటే చంపేస్తాడు. చెట్టినాయన్ డ్రైవర్ ఆమెను పిలుస్తాడు. దానితో ఆమెన్ చాలా భయపడి, చెట్టినాయన్ వచ్చాడు, మన ఇద్దరిని ఇలా చూస్తే చంపేస్తాడు అని అంటుంది. దానితో చెట్టినాయన్ డ్రైవర్కి ఆమెన్ ఇంటి ముందు చెప్పులు కనిపిస్తాయి. దానితో చెట్టినాయన్కి డ్రైవర్ వచ్చి, లోపల ఎవడో ఉన్నాడు, బయట చెప్పులు ఉన్నాయి అని చెప్తాడు. అప్పుడు చెట్టినాయన్కి చాలా కోపం వస్తుంది. అందుకని చెట్టినాయన్ వాడెవడో చంపేస్తానని తన డ్రైవర్ని ఆమెన్ ఇంటి వెనక్కి వెళ్ళమని పంపిస్తాడు. పౌరుష్ ఆమెన్ ఇంట్లో ఇరుక్కుపోవడం వల్ల నాగేంద్రన్ తన చేతిలో ఉన్న మందు బాటిల్ను చెట్టినాయన్ కారు మీద పడేస్తాడు. దానితో చెట్టినాయన్ తన డ్రైవర్ అక్కడికి వస్తారు. అప్పుడు నాగేంద్రన్ పౌరుషుని వెనకాల డోరు నుంచి తప్పించి తీసుకొని వెళ్తాడు.
అప్పుడు పౌరుష్, నా ప్రాణాలను నా పరువుని కాపాడావు, నీకు ఏమి కావాలన్నా కోరుకో అని అంటాడు. అప్పుడు నాగేంద్రన్, నన్ను కూడా కువైట్కి తీసుకొని వెళ్తావా అని అడుగుతాడు. నేను కూడా నీలాగా గొప్పవాడిని అవుతాను అని అంటాడు. అప్పుడు పౌరుష్, ఓ అంతేనా, అది అంతా నేను చూసుకుంటాను, నాకు వదిలే అని అంటాడు. దానితో నాగేంద్రన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత పౌరుష్ రోసిని పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి అయిపోయిన తర్వాత పౌరుష్ నాగేంద్రంతో, నేను కువైట్ వెళ్ళట్లేదు, మా మామగారు ఇచ్చిన కట్నంతో ఇక్కడే బట్టల షాప్ పెడతాను అని చెప్తాడు. దానితో నాగేంద్రన్ చాలా కంగారు పడతాడు. అప్పుడు పౌరుష్ నాగేంద్రంతో, నువ్వేమీ బాధపడకు, నిన్ను ఎలా అయినా నేను కువైట్ పంపిస్తాను, 3 నెలలలో నువ్వు వీసా రెడీ చేసుకో, కాకపోతే వీసాకి 16-17 వేలు ఖర్చు అవుతుంది అని చెప్తాడు. అయితే నాగేంద్రన్ దగ్గర అంత డబ్బులు లేవు, అందుకని వాళ్ళ అమ్మని అడుగుతాడు. అప్పుడు నాగేంద్రన్ వాళ్ళమ్మ, నీకు ఏ పని చేయడం చేత కాదు, కానీ 16 వేలు కావాలా, ఇక్కడ నుంచి వెళ్తావా లేదా, లేకపోతే చీపిరి కట్ట తిరగేయాల్సి వస్తుంది అంటుంది. దానితో నాగేంద్రన్కి ఏమి చేయాలో అర్థం కాక సోమన్కి చెప్తాడు. అప్పుడు సోమన్ నాగేంద్రంతో, నీ మరదలు జానకి ఉంది కదా, తనని పెళ్లి చేసుకుంటే నీకు కట్నంతో పాటు కొంత బంగారం కూడా వస్తుంది, ఆ కట్నంతో బంగారం అమ్మిన డబ్బుతో నీకు వీసా వస్తుంది అని చెప్తాడు. అందుకని నాగేంద్రన్ సోమన్ చెప్పిన మాటలు విని తనకి ఇష్టం లేకపోయినా జానకిని పెళ్లి చేసుకుంటాడు. అయితే జానకి వాళ్ళ నాన్న 1 రూపాయి కూడా కట్నం ఇవ్వలేదు. అందుకని నెక్స్ట్ రోజు నాగేంద్రన్ వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ దగ్గరికి వచ్చి చావగొడతాడు. అప్పుడు సోమన్, ఎందుకురా అలా కొడుతున్నావు, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు నాగేంద్రన్, నువ్వు చెప్పిన మాటలు నమ్మే కదా దాని మెల్లో తాళి కట్టాను, ఇప్పుడు కట్నం లేదు ఏమీ లేదు అంటున్నారు, నేనే కష్టపడి మళ్ళీ దాన్ని పోషించాలంట అని చెప్తాడు. అప్పుడు సోమన్, దీనికి ఏదో ఒక మార్గం ఆలోచిద్దాం లేరా, ముందు మనం కళ్ళు దుకాణానికి వెళ్దాం పదా అని అంటాడు. తర్వాత నాగేంద్రన్ ఇంటికి వచ్చేసరికి నాగేంద్రన్ వాళ్ళమ్మ జానకితో, నా కొడుకుని నువ్వే ఎలా అయినా దారిలోకి తెచ్చుకోవాలి, మా అన్నయ్య దగ్గర డబ్బు బంగారం ఏమీ లేవని నాకు ముందే తెలుసు, అయినా మీ పెళ్లి చేశాను అని అంటుంది. అది అంతా నాగేంద్రన్ వినేస్తాడు. తర్వాత సోమన్ దగ్గరికి చాండి అనే ఒక వ్యక్తి వచ్చి, కొల్లాంలో ఒక క్రిస్టియన్ అమ్మాయి ఉంది, నువ్వే ఒక అబ్బాయిని చూడమని చెప్తాడు. అప్పుడు నాగేంద్రన్ అక్కడికి వచ్చి వాళ్ళ ఇంట్లో జరిగిందంతా సోమన్కి చెప్తాడు. అప్పుడు సోమన్, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను మోసం చేస్తున్నారు, నీకు ఏముందో మాకు పెట్టి చంపేసినా చంపేస్తారు, ఇంకా లేనిపోని మాటలు చెప్పి నాగేంద్రన్ని ఇంకా భయపెడతాడు. అందుకని సోమన్, ఈ రాత్రికే మనం పారిపోదాం అని నాగేంద్రన్ని ఊరి నుంచి తీసుకొని వెళ్తాడు. నెక్స్ట్ రోజు కళాపవన్ అనే ఒక పోలీసుని చూపిస్తారు. అయితే కళాపవన్ తండ్రి, నీ చెల్లికి ఇప్పటికే 16 సంబంధాలు చూసాం, ఒక్క సంబంధం కూడా కుదరలేదు అని తిడుతూ ఉంటాడు. అప్పుడు కళాపవన్ వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న, మొన్నే కదా లిల్లీ కుటికి పెళ్లి సంబంధం చూశాను, ఏం చేయను, ఆ పెళ్లి ఆగిపోయింది, వాళ్ళకి కట్నం ఎక్కువ ఇస్తానన్నా వినలేదు, లిల్లీ కుటికి ఉన్న లోపం ఏంటో మీకు కూడా తెలుసు కదా అని అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న, లిల్లీ కుటికి పెళ్లి చేయకపోతే నా ఆస్తిలో నీకు 1 రూపాయి కూడా ఇవ్వను అని చెప్తాడు. అయితే లిల్లీ కుట్టు తన పెళ్లి చెడిపోయిందని 2 రోజులు బయటికి రాకుండా చాలా కోపంగా ఉంటుంది. లిల్లీ కుట్టు చిన్న పిల్లలా ప్రవర్తిస్తూ బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. వాళ్ళ అన్నయ్య వచ్చి, నీకు ఇంకొక సంబంధం చూశాను, ఆ అబ్బాయి నచ్చితే నీకు వచ్చే వారమే నీ పెళ్ళి అని చెప్తాడు. దాంతో లిల్లీ కుట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ రోజు సోమన్ నాగేంద్రన్ పేరుని జోసెఫ్గా మార్చి పెళ్లి చూపులకి లిల్లీ కుట్టు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ లిల్లీ కుట్టు అడిగినవన్నీ నాగేంద్రన్ చేస్తాను అని చెప్తాడు. లిల్లీ కుట్టుకి నాగేంద్రన్ బాగా నచ్చుతాడు. అయితే లిల్లీ కుట్టు ఒక పిచ్చిదని తెలిసినా కూడా విదేశాలకు వెళ్ళడానికి డబ్బులు కావాలని నాగేంద్రన్ లిల్లీ కుట్టును పెళ్లి చేసుకుంటాడు. ఆ రోజు నైట్ వాళ్ళకి ఫస్ట్ నైట్ కావడంతో ఈ పిచ్చిదానితో ఎలారా బాబు అని నాగేంద్రన్ కంగారు పడతాడు. అప్పుడు లిల్లీ కుట్టు తన అల్లరి చేష్టలతో నాగేంద్రన్ నడుమును ఇరగగొడుతుంది. నెక్స్ట్ రోజు నాగేంద్రన్ను కళాపవన్ అలా బయటకు తీసుకువచ్చి, ఈ తోటలన్నీ మావే, ఇందులో లిల్లీ కుట్టు కూడా వాటా ఉంది, టౌన్లో అమ్మ పేరు మీద కొంత ఆస్తి ఉంది, అది మాత్రం నాకే కావాలి అంటాడు. అలాగే లిల్లీ కుట్టు పేరు మీద 3000 రూపాయలు ఉన్నాయి, అవి కావాలంటే మీకు ఇస్తాను,
నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఈ ఆస్తి మీద వచ్చే డబ్బుతో నువ్వు లిల్లీ కుట్టు హ్యాపీగా బ్రతకండి, అలాగే మా నాన్నని కూడా మీరే బాగా చూసుకోండి అని చెప్తాడు. తర్వాత లిల్లీ కుట్టు పేరు మీద ఉన్న 3000 నాగేంద్రన్ చేతిలో పడగానే మా మావయ్య చనిపోయాడు, నేను 2 రోజుల్లో తిరిగి వస్తాను అని లిల్లీ కుట్టుకి చెప్తాడు. అప్పుడు లిల్లీ కుట్టు మన పెళ్లి జరిగి 5 రోజులే అయింది, నేను కూడా నీతో వస్తాను అని అంటుంది. అందుకు నాగేంద్రన్ మన ఇద్దరం కలిసి భోజనానికి కూడా వెళ్ళలేదు, అలాంటిది చావు ఇంటికి వెళ్ళడం అంత మంచిది కాదు అని చెప్తాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ అక్కడికి నుంచి తప్పించుకొని పారిపోతారు. నెక్స్ట్ రోజు సోమన్ నాగేంద్రన్ ఇంకొక ఊరికి వెళ్తారు. అక్కడ సోమన్కి ఫ్రెండే అయిన బషీర్ అనే ఒక ముస్లిం వ్యక్తిని కలుస్తారు. అయితే ఆ ఊరిలో ప్రతి సంవత్సరం ఒక ట్రస్ట్ పేరు మీద పేద ముస్లింలకు పెళ్లి జరిపిస్తూ ఉంటారు. అందుకు బషీర్ డబ్బు కోసం ఆశపడి నాగేంద్రన్ పేరుని అలీ హుసేన్గా మార్చి అక్కడికి తీసుకొని వెళ్తాడు. అక్కడ పెళ్లి చేసుకున్న జంటలకు 3 కాసుల బంగారు నాణాలను 2000 రూపాయలు ఇస్తూ ఉంటారు. తర్వాత నాగేంద్రన్కు లైలా సుల్తానా అనే అమ్మాయితో పెళ్లి చేయాలని చూస్తారు. అయితే నాగేంద్రన్ సోమన్ లైలాను చూడగానే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ ఊర్లోకి రాగానే నాగేంద్రన్ సోమన్ లైలాను చూస్తారు. అయితే లైలాను చంపడానికి 3 వ్యక్తులు వస్తారు. అప్పుడు లైలా వాళ్ళతో ఫైట్ చేసి కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి వచ్చాను, నా జోలికి రావద్దు అని తన దగ్గర ఉన్న కత్తితో వాళ్ళని బెదిరించి అక్కడ నుంచి వాళ్ళని పంపిస్తుంది. అందుకే నాగేంద్రన్ లైలాని చూసి ఆశ్చర్యపోతాడు. తర్వాత ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. అప్పుడు డబ్బును బంగారంను కూడా లైలానే తీసుకుంటుంది. అందుకని నాగేంద్రన్ దీని చేతిలో చచ్చండ్రా బాబు అని కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ రోజు లైలా ఆ 2000 రూపాయలను తన దిండు దగ్గర పెడుతుంది. తన దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్ తన జాకెట్లో పెట్టుకుంటుంది. అయితే నాగేంద్రన్ ఎలారా ఆ రాక్షసుతో కాపురం చేసేది అని లోపలికి వెళ్ళడానికి టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సోమన్ ఆ అమ్మాయి దగ్గర డబ్బు బంగారం ఉంది, ఎలా అయినా తీసుకొని రా అని లోపలికి పంపిస్తాడు. తర్వాత నాగేంద్రన్ భయపడుతూ లోపలికి వెళ్తాడు. అప్పుడు లైలా నన్ను చూస్తే భయం వేస్తుందా అని అడుగుతుంది. దానితో నాగేంద్రన్ మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు లైలా తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. చాలా రోజుల క్రితమే లైలాకి మరొక వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. లైలా ప్రతిరోజు తన భర్త కోసం భోజనం తీసుకొని వెళ్తూ ఉండేది. వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పటిలానే లైలా ఒకరోజు తన భర్త కోసం భోజనం తీసుకొని వెళ్తుంది. అయితే రూమ్లో లైలా భర్త వేరొక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉంటాడు. అది చూసిన లైలా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లైలా భర్త ఇంటికి వచ్చినప్పుడు తనని కొడుతుంది. దానితో అతను నన్నే కొడతావా అని లైలాని కొట్టి చంపాలని చూస్తాడు. అప్పుడు లైలా ఒక కత్తెరతో తన భర్తని పొడిచి చంపేస్తుంది. అందువల్ల లైలా 7 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి తన పుట్టింటికి వెళుతుంది. అయితే లైలా వాళ్ళ అమ్మ నువ్వు ఒక హంతకురాలివి అని ఇంట్లో నుంచి బయటకి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయి అని ఇక్కడికి వచ్చాను అని అంటుంది. మిమ్మల్ని చూస్తే అమాయకంగా కనిపిస్తున్నారు, మీరు నాతో మంచిగా ఉంటే నేను కూడా మీతో మంచిగా ఉంటాను అని అంటుంది. కొద్దిసేపటి తర్వాత ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. సడన్గా నాగేంద్రన్కి మెలకువ వస్తుంది. లైలా బ్యాగ్ని మొత్తం వెతుకుతాడు, కానీ అందులో ఏమి కనిపించవు. అందుకని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. అప్పుడు లైలా జాకెట్లో నుంచి ఒక గోల్డ్ కాయిన్ కింద పడుతుంది. అప్పుడు నాగేంద్రన్ దాన్ని తీసుకుంటాడు. తర్వాత మరొక కాయిన్ కూడా తీసుకోవాలని చూస్తాడు, కానీ తీసుకోలేకపోతాడు. ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత కళాపవన్ ఇంటికి వస్తాడు. కళాపవన్ వాళ్ళ నాన్న నాగేంద్రన్ వెళ్ళి 2 వారాలు అవుతుంది, ఇంకా రాలేదు అని తిడుతూ ఉంటాడు. తర్వాత కళాపవన్ భార్య పేపర్లో ఉన్న నాగేంద్రన్ ఫోటో చూపిస్తుంది. అది చూసి కళాపవన్ నాగేంద్రన్ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని అనుకుంటాడు. తర్వాత సోమన్ సావిత్రి అనే ఒక బ్రాహ్మణ అమ్మాయికి సంబంధం చూస్తాడు. కానీ సావిత్రి ఎవరినో ఒక అబ్బాయిని ప్రేమించి ప్రెగ్నెంట్ అవుతుంది. వాళ్ళ నాన్న ఈ విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తాడు. నెక్స్ట్ రోజు సోమన్ నాగేంద్రన్కి పిన్ని బాబాయిగా నటించడానికి 2 ముసలి వాళ్ళను తీసుకొని వస్తాడు. తర్వాత నాగేంద్రన్ సావిత్రి ఇద్దరూ ఒంటరిగా మాట్లాడుకోవటానికి పక్కకు వెళ్తారు. అప్పుడు సావిత్రి వాంతులు చేసుకోవడం నాగేంద్రన్ చూస్తాడు. తర్వాత సావిత్రి ఒంటరిగా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది.
కొన్ని రోజుల క్రితం సావిత్రి కాలేజీకి వెళ్ళేది. ఆ రోజే కొత్తగా ఒక మాస్టర్ కాలేజీలో జాయిన్ అవుతాడు. సావిత్రి ఆ మాస్టర్ ఇద్దరు మొదటి చూపులోనే అట్రాక్ట్ అవుతారు. ఆ రోజు నుండి ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో పడిపోతారు. తర్వాత లెటర్స్ కూడా రాసుకునేవాళ్ళు. లాడ్జ్లో ఒక రూమ్ తీసుకొని శారీరకంగా దగ్గర అవుతారు. తర్వాత సావిత్రికి పీరియడ్స్ రాకపోవడంతో తాను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అందుకని ఈ విషయం వాళ్ళ మాస్టర్కి చెప్తుంది. సావిత్రి ప్రెగ్నెంట్ అని తెలియగానే నెక్స్ట్ రోజే తను జాబ్ మానేసి వెళ్ళిపోతాడు. అందుకని సావిత్రికి ఇప్పుడు ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతుంది. కట్ చేస్తే కళాపవన్ సామూహిక వివాహాలు చేసిన ముస్లిం దగ్గరకు వస్తాడు. అప్పుడు కళాపవన్ నాగేంద్రన్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారో మర్యాదగా చెప్పండి అంటాడు. దానితో ఒక వ్యక్తి బషీర్ అతన్ని తీసుకువచ్చాడు అని కళాపవన్ని బషీర్ ఇంటికి తీసుకొని వస్తాడు. తర్వాత బషీర్ని ఎవరూ లేని చోటుకి తీసుకొని వెళ్ళి, సోమన్ నాగేంద్రన్ నీకు ఎలా తెలుసు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని తనని కొడతాడు. అప్పుడు బషీర్ వాళ్ళు వంటపాలెం వెళ్ళారు అని చెప్తాడు. తర్వాత నాగేంద్రన్ సావిత్రి ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాడు. తర్వాత నాగేంద్రన్ తనకి పిన్ని బాబాయిగా నటించిన వాళ్లకు డబ్బులు ఇవ్వమని సోమన్కి ఇస్తాడు. తర్వాత నేను కూడా ఈ రాత్రికి బయటకు వచ్చేస్తాను అని చెప్తాడు. నాగేంద్రన్ అందరూ నిద్రపోయిన తర్వాత తప్పించుకోవాలని చూస్తాడు. కానీ సావిత్రి వాళ్ళ ఇల్లు చాలా పెద్దదిగా ఉండటంతో ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడతాడు. అయితే సావిత్రి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవాలని చూస్తుంది. అది చూసిన నాగేంద్రన్ సావిత్రిని కాపాడి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు. సావిత్రి నాగేంద్రన్ ట్రంకు పెట్టెను చూసి అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడని అనుకొని అందుకని సావిత్రి నాగేంద్రన్ ఎలా బయటకు వెళ్లాలో చూపిస్తుంది. అయితే నాగేంద్రన్ వెళ్లే ముందు సావిత్రి వాళ్ళ నాన్న కట్నంలో నుంచి కొంత బంగారం తీసి సావిత్రికి ఇస్తాడు. నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా బ్రతకాలి, నువ్వు కూడా ఇక్కడ నుంచి పారిపో అని చెప్పి నాగేంద్రన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ ఉన్న లాడ్జ్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ లాడ్జ్ డబ్బులు కట్టవలసి వస్తుంది అని అక్కడ నుంచి పారిపోతారు. తర్వాత ఒక గ్రామంలో అబ్బాయిలు అందరూ ఆ ఊరిలో ఉండే తంగం అనే ఒక వేశ్యను పెళ్లి చేయడానికి అందరూ చందాలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే ఆ ఊరి పెద్దలు, సర్పంచ్ అందరూ కలిసి తంగం వ్యభిచారం మానేసి 1 నెలలో పెళ్లి చేసుకొని గౌరవంగా బ్రతకాలి అని, లేదంటే ఆ ఊరిలో నుంచి పంపించేస్తామని చెప్తారు. అందుకని ఆ ఊరిలోని వాళ్ళందరూ తంగం ఊరి వదిలి వెళ్ళిపోతే మనకి ఇంకా దిక్కు ఎవరు అని అందరూ చందాలు వేసుకొని మరీ పెళ్లి చేస్తారు. కొద్దిసేపటి తర్వాత సోమన్ నాగేంద్రన్ అక్కడికి వెళ్తారు. అప్పుడు ఆ కుర్రాళ్ళు అందరూ సోమన్ నాగేంద్రన్ తంగం ఇంటికి తీసుకెళ్తారు. అక్కడ డబ్బులు తక్కువగా ఉంటాయి, రేపటిలోగా ఏర్పాటు చేస్తామని సోమంతో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు తంగం నాగేంద్రన్ని చూసి కస్టమర్ అనుకొని లోపలికి పిలుస్తుంది. నాగేంద్రన్ నేను అలాంటి వాడిని కాదు అని చెప్పినా కూడా వినకుండా తంగం బలవంతంగా ఇంట్లోకి లాగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న కుర్రవాళ్ళు తంగంతో ఇతనే నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది అని చెప్తారు. దానితో తంగం చాలా సిగ్గుపడుతుంది. నెక్స్ట్ రోజు ఆ గ్రామంలో ఉన్న గుడి దగ్గర ఇద్దరికీ పెళ్లి చేస్తారు. తర్వాత తంగం నేను పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలియాలని నాగేంద్రన్ను ఆ ఊరు మొత్తం తిప్పుతుంది. తర్వాత ఆ ఊరు సర్పంచ్కి కూడా చూపిస్తుంది. కొద్దిసేపటి తర్వాత నాగేంద్రన్కి 2,500 రూపాయలు కట్నంగా ఇస్తారు. అప్పుడు తంగం ఆ డబ్బు తీసుకొని నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్తుంది. ఆ రోజు రాత్రి ఫస్ట్ నైట్కి తంగం నాగేంద్రన్ ఇద్దరూ సిద్ధంగా ఉంటారు. కానీ అప్పుడే ఒక వ్యక్తి రేపు నేను దుబాయ్కి వెళ్ళిపోవాలి, తంగంతో పడుకోవడానికి వస్తాడు. తంగం ఈరోజు మా పెళ్లి రోజు, ఇప్పుడా వచ్చేది అని అంటుంది. ఆ వ్యక్తి నీ కోసం చీర కూడా తెచ్చాను అని చెప్పడంతో అప్పుడు తంగం ఈ బ్రతిమలాడుతున్నాడు, ఎలా కాదలగలను అని నాగేంద్రన్ను బయటకు పంపించి తనతో పడుకుంటుంది. ఆ రోజు నుండి ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ నాగేంద్రన్ని ఏదో ఒకటి తీసుకురమ్మని చెప్పి తంగంతో పడుకుంటూ ఉంటారు. తంగం నాగేంద్రన్ ముందే వ్యభిచారం చేస్తూ ఉన్న చూసి ఏమీ అనలేకపోతాడు. ఎందుకంటే ఇప్పుడు నాగేంద్రన్కి కావాల్సింది డబ్బు, విదేశాలకు వెళ్ళి గొప్పవాడు అవ్వాలనే పిచ్చిలో ఉన్నాడు. తర్వాత వంటపాలెం పోలీస్ స్టేషన్కి కళాపవన్ వచ్చి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్తో
నాగేంద్రన్ పవన్ అనే ఇద్దరు వ్యక్తులు పెళ్లిళ్ళు చేసుకుంటూ చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నాడని చెప్తాడు. దానితో ఆ పోలీస్ ఆఫీసర్కి నాగేంద్రన్ సోమన్ లాడ్జిలో డబ్బులు కట్టకుండా పోయినప్పుడు లాడ్జి ఓనర్ కంప్లైంట్ ఇచ్చినట్లుగా గుర్తొస్తుంది. అందుకని కళాపవన్ని ఆ లాడ్జి దగ్గరికి పంపిస్తాడు. అక్కడ అంతా చెక్ చేస్తే అక్కడ ఒక లెటర్ కనిపిస్తుంది. అయితే ఆ లెటర్ నాగేంద్రన్ ఉన్న ఊరు నుంచే వచ్చి ఉంటుంది. అందుకని కళాపవన్ ఆ ఊరికి బయలుదేరతాడు. తర్వాత తంగం నదిలో స్నానం చేయడానికి వెళుతుంది. అప్పుడు నాగేంద్రన్ వెంటనే బీరువాలో ఉన్న డబ్బును తీసుకొని తంగం మళ్ళీ ఒక కస్టమర్ రావడంతో నాగేంద్రన్ని బయటికి పంపిస్తాడు. నాగేంద్రన్ సోడాలు తీసుకురావడానికి వెళుతుంటే దారి మధ్యలో సోమన్ కనిపిస్తాడు. ఈ రోజు రాత్రి మనం వెళ్ళిపోవాలని అనుకుంటారు. అందుకని నాగేంద్రన్ తన పెట్టెను తీసుకురావడానికి వెళ్తాడు. నాగేంద్రన్ ఆ కట్నం డబ్బులలో నుంచి 500 రూపాయలు తంగం కోసం పెడతాడు. నాగేంద్రన్ వెళ్ళిపోతూ ఉండగా లోపల తంగం తనతో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. కిటికీలో ఒక బంగారు గొలుసు నాగేంద్రన్కు కనిపిస్తుంది. దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత నాగేంద్రన్ సోమన్ ఇద్దరు పడవలో పారిపోవాలని చూస్తారు. కానీ ఆ పడవలో నుండి కళాపవన్ బయటికి వస్తాడు. దానితో అక్కడ నుంచి ఇద్దరు పారిపోతారు. అప్పుడు కళాపవన్ వాళ్ళని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తాడు. కానీ ఇద్దరు తప్పించుకొని పారిపోతారు. అయితే సోమన్ దగ్గర ఉన్న బ్యాగ్ కళాపవన్కి దొరుకుతుంది. తర్వాత నాగేంద్ర తన 5 పెళ్లిళ్ళ విషయం కళాపవన్కి తెలిసిపోయిందని, లిల్లీకుట్టిని మోసం చేసినందుకు ఆ పోలీసు వాడు నన్ను ఎలాగైనా పట్టుకుంటాడు, నీ మాటలు విని నేను తప్పుల మీద తప్పులు చేశాను అని అంటాడు. ఈ సీన్ మనం స్టార్టింగ్లో చూసాం. అయినా సోమన్ వినకుండా నాగేంద్రన్ ఎలా అయినా విదేశాలకు వెళ్ళాలని తనకి నచ్చచెప్పి తీసుకొని వస్తాడు. తర్వాత సోమన్ నాగేంద్రన్ మరొక ఊరికి తీసుకువెళ్తాడు. అక్కడ తెలిసిన వ్యక్తి ద్వారా నాగేంద్రన్కు మరొక సంబంధం కూడా చూస్తాడు. నాగేంద్రన్ మోచి అనే అమ్మాయిని మొదటి చూపులోనే నచ్చుతుంది. ఎందుకంటే మోచి చాలా అందంగా ఉంటుంది. తర్వాత కళాపవన్ సోమన్కి బ్యాగ్ మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆ బ్యాగ్లో ఒక లెటర్ కనిపిస్తుంది. అయితే ఈసారి కూడా సోమన్ నాగేంద్రన్ ఎక్కడికి తీసుకువెళ్ళాడో తెలుస్తుంది. అయితే మోచిని చూసిన నాగేంద్రన్ సోమన్తో, నాకు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఇంతవరకు నువ్వు చెప్పినట్లుగానే పిచ్చిదాన్ని, హంతకురాల్ని, గర్భవతిని, అలాగే ఆఖరికి వేశ్యని కూడా చేసుకున్నాను. కానీ ఈ అమ్మాయి అలా కాదు, కల్లా కపటం ఎరగని అమాయకురాలు. ఎందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు అంటాడు. దానితో సోమన్ చాలా ఆశ్చర్యపోతాడు. అందుకొని సోమన్, పంట కోతకు వచ్చిన సమయానికి పాడు చేయకురా, ఈ పెళ్లి చేసుకున్న ఆ డబ్బుతో నువ్వు విదేశాలకు వెళ్ళు, మిగిలిన డబ్బుతో నేను ఇక్కడ ఎలాగోలా బ్రతికేస్తాను అని చెప్తాడు. అంతేకాని ఆ పోలీసు వాడి చేతిలో చచ్చే కంటే నీ చేతిలో చావడమే మేలు, నువ్వే నన్ను చంపేరా అని అంటాడు. అందుకని నెక్స్ట్ రోజు నాగేంద్రన్ మోచి మెడలో తాళి కడతాడు. ఆ రోజు నైటు నాగేంద్రన్ తాగిన మత్తులో తనకి ఇదివరకే 5 పెళ్లిళ్ళు అయిన సంగతి మోచికి చెప్పేస్తాడు. అది విన్న మోచి తాను ఎంత మోసపోయిందో తెలుసుకొని చాలా బాధపడుతుంది. కొద్దిసేపటి తర్వాత మోచి, నన్ను కూడా మోసం చేయొచ్చు కదా, నాతో ఎందుకు నిజం చెప్పావు, నేను మీకు నచ్చానా అని అడుగుతుంది. అప్పుడు నాగేంద్రన్ తన కళ్ళతో అవును అని అంటాడు. ఈ విషయం మా నాన్నకు తెలిస్తే కృంగిపోతాడు. మీరు చేసిన తప్పులకి పశ్చాత్తాపం పడుతూ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను మోసం చేయను అని నాకు మాట ఇస్తే వీటన్నిటినీ నేను మర్చిపోయి మిమ్మల్ని స్వీకరిస్తాను అని అంటుంది. మనం ఎవరికీ కనిపించినంత దూరంగా వెళ్ళి హ్యాపీగా బ్రతుకుదాం, కలలో అయినా మీరు నన్ను మోసం చేయరు అని నాకు మాట ఇవ్వండి అని అడుగుతుంది. అప్పుడు నాగేంద్రన్ మోచికి మాట ఇస్తాడు. నెక్స్ట్ రోజు నాగేంద్రన్ నిద్రలేచి చూస్తే మోచి కనిపించదు. మోచి వాళ్ళ నాన్న అలాగే సోమన్ కూడా కనిపించరు. అందుకని నాగేంద్రకి అనుమానం వచ్చి తను పెట్టెలో ఉన్న డబ్బుని చెక్ చేస్తాడు. అందులో 1 రూపాయి కూడా ఉండదు. నాగేంద్రన్ చాలా ఫీల్ అవుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే కళాపవన్ అక్కడికి వస్తాడు. దాంతో నాగేంద్రన్ చాలా కంగారు పడతాడు. అప్పుడు కళాపవన్ సోమన్ మోచి కలిసి దిగిన ఫోటోను చూపించి, ఇది 2 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో, సోమన్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తాడు, ఈ ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నదే, మోచి వాళ్ళ నాన్న కూడా మీలాగే నాటకం ఆడి ఉంటాడు అని నాగేంద్రన్కి ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. సోమన్ డబ్బు కోసం నాగేంద్రన్ను వాడుకొని చివరికి తనని ఈ విధంగా మోసం చేశాడు అని తెలుసుకుంటాడు. తర్వాత కళాపవన్ నాగేంద్రన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి, ఇదే కదా మీ ఇల్లు, వెళ్ళు అని అంటాడు.
అప్పుడు నాగేంద్రన్ నన్ను జైల్లో పెట్టరా అని అడుగుతాడు. దానితో కళాపవన్ పెడతాం, కానీ ఇప్పుడు కాదు, తర్వాత, ముందు నువ్వు ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు. నాగేంద్రన్ని చూసి ఊర్లో ఉన్న వాళ్ళందరూ విచిత్రంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంటుంది. నాగేంద్రన్ ఇప్పటి వరకు చేసుకున్న 5 భార్యలు తన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళందరినీ చూసిన నాగేంద్రన్ చాలా ఆశ్చర్యపోతాడు. ఈ రోజు నుండి నాగేంద్రన్కు ప్రతిరోజు హనీమూనే. ఇక్కడితో ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.